చందమామ కథ దొంగ తేలు. అర్ధరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన అమ్మో అన్న కేక విని సుజాత ఉలిక్కిపడి నిద్రలేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చెయ్యి విదిలించుకుంటూ ఉండడం చూసి ఆమె గుండె జల్లుమన్నది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నది. తండ్రి పొరుగుల్లో ఏదో సంబంధం ఉందని తెలిసి ఆ సంగతి విచారించడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు పని మనిషిని కూతురికి తోడుగా ఉండమని చెప్పాడు. అయితే అనుకోకుండా దాని భర్తకు జబ్బు చేసి అది ఇంటికి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా ఉండక తప్పలేదు. ఎవడో దొంగ వంటగది పై పెంకులు తొలగించి ఇంట్లో ప్రవేశించాడు. సుజాతకు భయంతో ఏమి చేయటానికి పాలుపోలేదు. దొంగ ఆమెతో, తొందరగాలే, నీ తల కింద పెద్ద తేలున్నది అన్నాడు చేతిని బాధగా విదిలించుకుంటూ. అతను సుజాత తల కింద తాళం చెవుల కోసం వెతుకుతూ ఉండగా తేలు కుట్టింది. సుజాత అందుబాటులో ఉన్న దీపం వత్తిని పెద్దచేసి చప్పున మంచం దిగింది. దొంగ దిండును పక్కకి తోసి అక్కడ ఉన్న పెద్ద నల్లతేలును కిందకి విదిలించి చెప్పుతో కొట్టి చంపేశాడు. సుజాతకు తేళ్ళంటే చెడ్డ భయం. దొంగ సమయానికి రాకపోతే తేలు తనను తప్పక కుట్టి ఉండేదే. ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ ఉండడం చూసి ఆమె అతడి వేలుకు కరక్కాయ అరగదీసి రాసి పాతగొడ్డల పొగ వేసి వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చుంది. దొంగ ఆమెకేసి చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కదానివే ఉన్నావేం? ఒంటరిగా ఉండడం ప్రమాదం అని తెలీదా అన్నాడు. ఇలా ఎప్పుడూ ఉండను. ఈరోజు మా నాన్న పొరుగురు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు, ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరావు అని అడిగింది సుజాత. దొంగ దిగులుగా మొహం పెట్టి, అంతా చెబుతాను. నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాబంగా పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలో నుంచి చిల్లర డబ్బులు దొంగిలించేవాడిని. ఆ మధ్య అవ్వ పోయింది. మా ఊరు నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు. 3 రోజులు పస్తులుండి చివరికి దొంగతనానికి దిగాను అన్నాడు. సుజాత అతడి స్థితికి జాలిపడింది. ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెప్తూ కూర్చుంది. మురళి మంచి అందగాడు, కానీ అతడి దొంగ బుద్ధి ఆమెకు కలవరం కలిగిస్తున్నది. ఉదయాన్నే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకు నా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగివని ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెప్తాను. దొరికిన పనేదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి సుజాత తండ్రి రాకముందే వంటగది కప్పు పెంకుల్ని సర్దిపెట్టేశాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి ఉద్యోగం కోసం పట్నం వచ్చాడుట అన్నది. సుజాత తండ్రి మాటల ధోరణిలో మురళిని రకరకాల ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులు, అతడు వినయంగా ప్రవర్తించిన తీరు ఆయనకు బాగా నచ్చినాయి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురు పెళ్లి కోసం ఎన్నో ఊళ్ళు తిరిగి విసిగిపోయి ఉన్న అతడికి మురళినే తన ఇంటి అల్లుడుగా చేసుకుంటే బాగుండును కదా అనిపించింది. సుజాత తండ్రి కూతురును ఒంటరిగా చూసి, అమ్మాయి, అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బాగున్నాడు, మాట తీరు చూస్తుంటే చాలా సాధువులాగా ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు. నీకు నచ్చేటట్లుంటే మీ ఇద్దరికి వివాహం చేసేస్తాను అన్నాడు. సుజాత తండ్రికి ఎటూ తేల్చి చెప్పకుండా, తొందరే ఉంది నాన్న అని ఊరుకుంది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తిగా నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహితుల ప్రభావం అంత త్వరగా వదిలేవి కాదని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక ఒక పెట్టెలో ఉన్న నగలు అతడికి చూపించి, ఇవి మా అమ్మవి, మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేం లేవు అన్నది.
ఆ రాత్రి మురళికి మరి నిద్ర పట్టలేదు. అతని కళ్ళ ముందు సుజాత చూపించిన నగలు తలుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చునన్న ఆలోచన అతడికి కలిగింది. అలా కాక బ్రతికినన్నాళ్ళు ఒకళ్ళ కింద నౌకరీ చేస్తూ కష్టపడడం ఎందుకు అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రి వేళ నగలపెట్టె తీసుకొని పెరటిదారిన పారిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళి నగలపెట్టెను దగ్గర ఉంచుకోవటం ప్రమాదమని భావించి నగలు మాత్రం తీసుకుందామని పెట్టె తెరిచి ఉలిక్కి పడ్డాడు. నగల మధ్య నల్ల తేలు ఉన్నది. తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగలపెట్టెను చప్పున జార విడిచాడు. నగలతో పాటు కిందపడిన తేలు కదల్లేదు. అది బొమ్మ తేలని గ్రహించిన మురళి దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటూ ఉండగా వాటి మధ్య ఒక చీటీ కనిపించింది. అది సుజాత రాసింది. అందులో ఇలా ఉంది: బొమ్మ తేలు అయినందుకు చాలా సంతోషించుంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు కానీ వానపాములా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నీవు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి అయ్యే అవకాశం ఉండి నగలు దొంగిలించుకుపోతున్నావు. నా తండ్రికి నచ్చినా నీలాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను. ఉత్తరం చదివి మురళి దిగాలు పడిపోయాడు. సుజాతను పెళ్లాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తను ఇలా దొంగలా జీవించతలుచుకున్నందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి నగలు సుజాతకు ఇచ్చి ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదలిచాడు. మురళి తిరిగి ఇంట్లోకి వస్తుండగా మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రివేళ నగలపెట్టె తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మురళి జవాబు చెప్పేందుకు తత్తరపడుతూ ఉండగా సుజాత వచ్చి, నా చేతి గాజులు గుచ్చుకుంటుంటే వాటిని నగలపెట్టెలో దాద్దామనుకున్నాను నాన్న. అయితే అందులోకి ఎలా చేరిందో ఒక తేలు చేరింది. దాన్ని చంపి రావడానికి మురళి నగలపెట్టె తీసుకొని బయటకు వెళ్ళాడు అన్నది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో, అలా దిక్కులు చూస్తావేం, లోపలికి రా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపటం మహాపాపం అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగ బుద్ధి అనే తేలును గురించి అడుగుతున్నదని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.